మీరు ఎప్పుడైనా రోడ్ సైడ్ బర్గర్ స్టాల్ దగ్గర బర్గర్ తిన్నారా? అయితే ఈ స్టోరీ విన్నాక మళ్ళీ అలాంటి బర్గర్ కొనడానికి మీరు 2 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే 1990s ఒక సీరియల్ కిల్లర్ తన విక్టిమ్స్ని చంపి వాళ్ళ మాంసంని బర్గర్స్లో కలిపి తెలియకుండా కస్టమర్స్కి అమ్మాడని పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఈ నిజం ప్రపంచాన్ని షాక్కి గురి చేసింది. ఆయన పేరు జో మెథనీ. బాల్టిమోర్, మేరీలాండ్కి చెందిన ఈ వ్యక్తి 6 అడుగుల కన్నా ఎక్కువ హైట్, 100 కేజీల కన్నా ఎక్కువ వెయిట్తో చాలా భయంకరంగా కనిపించేవాడు. మొదట్లో తన గర్ల్ ఫ్రెండ్ వదిలేసిందని కోపంతో రివెంజ్ కోసం తిరిగాడు. కానీ ఆ కోపం మెల్లగా దారుణమైన సీరియల్ కిల్లింగ్ స్ప్రీగా మారిపోయింది. టార్గెట్ చేసింది ఎవరూ పట్టించుకోని బలహీన అమాయకులను. 1994 జూలైలో జో మెథనీ క్యాథీ మ్యాగజైనర్ అనే మహిళని కలిశాడు. తను డ్రగ్స్కి బానిసైన 39 ఏళ్ల మహిళ. మాటలతో నమ్మించి తన నివాసానికి తీసుకెళ్లాడు. అక్కడ చేతులతో మరియు కరెంటు తీగతో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత ఆమె మృతదేహాన్ని నివాసం దగ్గరున్న లోతు తక్కువ గొయ్యలో రహస్యంగా పూడ్చిపెట్టాడు. కొన్ని నెలల తర్వాత ఆ సమాధిని మళ్లీ తవ్వినట్టు ఇన్వెస్టిగేషన్లో తేలింది. అలాగే 1996 నవంబర్లో బార్డర్లైన్ బార్లో కింబర్లీ స్పైసర్ అనే 23 ఏళ్ల అమ్మాయిని కలిసి మాటలతో తన నివాసానికి తీసుకెళ్లిన జో మెథనీ అక్కడే కత్తితో అనేక సార్లు పొడిచి దారుణంగా చంపేశాడు. కానీ ఈ కేసులో అసలైన షాక్ ఇప్పుడే బయటపడింది. జో మెథనీ ఒక రోడ్ సైడ్ బార్బిక్యూ స్టాండ్ నడిపించేవాడు. బయటికి చూస్తే నార్మల్ పోర్క్ మరియు బీఫ్ బర్గర్స్ అమ్ముతున్నట్టు కనిపించేది. కానీ పోలీస్ ప్రకారం తన విక్టిమ్స్ మాంసాన్ని పోర్క్ మరియు బీఫ్తో కలిపి బర్గర్ ప్యాటీస్ తయారు చేసి ట్రక్ డ్రైవర్స్ మరియు లోకల్ కస్టమర్స్కి వారాల పాటు అమ్మాడు. ఆశ్చర్యం ఏంటంటే ఎవరికి కూడా ఈ విషయం తెలియదు. 1996 డిసెంబర్లో ఒక వ్యక్తి మాత్రం తన చైర్లో నుంచి తప్పించుకొని గ్యాస్ స్టేషన్కి పరిగెట్టి పోలీసులకి సమాచారం ఇచ్చాడు. అరెస్ట్ అయ్యాక జో మెథనీ ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా పోలీసుల ముందు కన్ఫెషన్ ఇచ్చాడు. ఆయన చెప్పిన ఒక మాట ఇప్పటికీ చాలా మందిని వణికిస్తుంది. మనుషుల మాంసం టేస్ట్ పోర్క్ లాగే ఉంటుంది. రెండింటినీ కలిపితే ఎవరు డిఫరెన్స్ చెప్పలేరు. కొన్ని కథలు ముగిసిపోయినా వాటి గుర్తులు ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు. జో మెథనీ కేసు అలాంటిదే. ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ కోసం విజయ్ స్పీక్స్ని ఫాలో అవ్వండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి.